క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, పరలోక రాజ్యంలో పాప ప్రవేశము జరిగిన తర్వాత దాన్ని నివారణ చేయడానికి దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక, మానవ సృష్టి, మానవుని ద్వారా పరలోక రాజ్యంలో ఒక గొప్ప కార్యం చేయాలని చెప్పి దేవుడు చిత్తగించుకున్నాడు. ఎందుకనగా మొట్టమొదట దేవుడు మానవుణ్ణి తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయదుమని చెప్పి తీర్మానం చేసుకున్న తరువాత మొదటి మానవుడైన మొదటి ఆదామును సృష్టించి ఈ భూమిపైన అధికారం ఇచ్చి తనతో కలిసి మాట్లాడేదానికి, తనతో సంభాషించేదానికి ఒక అర్హతనిచ్చి పరలోక రాజ్యంలో ప్రవేశము ఎల్లప్పుడూ కలిగి ఉండాలని చెప్పేసి ఆయన తీర్మానం చేశాడు. కానీ సాతాను యొక్క మాటలకు లొంగిపోయి మోసపోయి మానవుడు తనకిచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. దాని ద్వారా పరలోక రాజ్యానికి పోలేని స్థితికి, పరిశుద్ధత లేకుండా పరలోక రాజ్యంలోనికి వెళ్ళేదానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ మానవునికి భూమిపైనే మరణము సంభవించి భూమితోనే నశించిపోతూ ఉన్నాడు. ఇలాంటి స్థితిలోనే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. అదేమిటి అని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9వ వచనంలో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడును, అది భూమి మీద పడద్రోయబడును, దాని దూతలను దాంతో కూడా పడద్రోయబడి, మరియు ఒక గొప్ప స్వరము ఇలాగ చెప్పుట వింటినని చెప్పేసి దాని తర్వాత వస్తుంది. ఎప్పుడైతే మానవుడు పాపి అయి పరలోక అర్హత పోగొట్టుకున్నాడో, ఎవరి చేత ఓడించబడ్డాడో వానికి ఈ భూమిపైన అధికారము కలిగింది, పరలోకానికి ప్రవేశం కలిగింది. అక్కడ ఆ సాతాను, మోసగించిన సాతాను మానవుని జయించడం ద్వారా మొదటి రాజుగా, మొదటి వ్యక్తిగా ఈ భూమిలో సృష్టించబడేవాడు ఓడిపోవడం చేత జయించినవాడు పరలోకానికి ప్రవేశిస్తున్నాడు. యోబు పుస్తకం 1వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగూ చెప్పబడుతున్నది, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన ఒక దినం ఒకటి సృష్టించెను. ఆ దినమున అపవాది యెహోవాడు వారితో కలిసి వచ్చెను. క్రీస్తు ప్రియమైన వల్ల ఇక్కడ దేవదూతల కలుసుకునే సమయంలో మానవుడు కూడా అక్కడ కూడాలనేది దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క ఇష్టం, దేవుని యొక్క చిత్తం. ఎందుకనగా ఈ భూమికి ఒక ప్రతినిధిగా మానవుడు వెళ్ళాల్సిన స్థలంలో సాతాను వెళ్ళి కూర్చుంటున్నాడు. వెళ్ళినవాడు ఏం చేస్తున్నాడు అని మనం కానీ ఆలోచించి చూసినట్లయితే ఇక్కడ వాడికి వచ్చి చెప్పబడే మాట ఏమిటి అని మరి ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇక్కడ 12వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ప్రకారము వాడు ఏం చేస్తున్నాడు అని చెప్తే 10వ వచనం, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయనని చెప్పి రాయబడింది. రాత్రింబగలు వాడు దేవుని ఎదుటనే మన సహోదరుల మీద నేరం మోపువాడు అని చెప్పి ఇక్కడ అతడు పరలోకానికి ప్రవేశించిన తర్వాత దేవుని యొక్క కూటము జరుగుతున్నది. ఆ యొక్క స్థలంలో దేవదూతలతో పాటు వీడు ఉండేటప్పుడు దేవుడు ఒక మాట అడుగుతున్నాడు, ఎక్కడి నుండి వస్తున్నావు? నేను భూమిలో నుంచి వస్తున్నాను. అయితే నా భక్తులైన యోబుని చూశావా అని అడుగుతున్నాడు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా?
అతడు యథార్థవంతులను న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు అని దేవుడు అడుగుతున్నాడు. అపవాది అవునని చెప్పాలి. ఎందుకనగా అతను నిజంగా యథార్థవంతుడిగా ఉంటున్నాడు, కానీ అతని మీద దేవుని మీద ఒక నేరం మోపుతున్నాడు. ఏమిటి అని చూసినట్లయితే యోబు ఊరకి దేవుని భయభక్తులు గలవాడాయనా అని చెప్పి అతను బాగా ఆస్తివంతుడిగా ఉన్నాడు. అతని చుట్టూ నువ్వు కంచె వేసి ఉన్నావు కాబట్టి అతన్ని ఎవరు ముట్టలేకుండా ఉన్నారు, అతను పడకుండా ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, నేరము మోపడము వీని యొక్క పద్ధతి, వీని యొక్క కార్యం. ఇప్పుడు పరలోకంలో ఎవడిక్కడ మంచిగా ఉండాలా, మంచిగా ఉన్నా కూడా ఏదో ఒకటి ఒకరిపైన నేరం మోపి, దేవునిపైన సరే మానవునిపైన సరే నేరం మోపుతూ ఒక విపత్తైన కార్యాన్ని, వితర్కమైన కార్యాన్ని సృష్టిస్తూ జీవిస్తున్న ఈ సాతానుకి ఆ పరలోకానికి ప్రవేశం లేకుండా చేయాలంటే ఒకే ఒక కార్యం, పరలోకంలోనికి వాడు రాకుండా ఉండాలంటే వాడిని జయించగలిగిన మరొకడు కావాలి. అతనే కడపటి ఆదాము అయిన యేసు అని చెప్పి దేవునికి వాక్యం చెప్తుంది. ఏమి జరిగింది అని చెప్పి చూసినప్పుడు అనేకమైన కార్యాలు ఉన్నాయి. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునే దాని కొరకు ఇక్కడ ఏం చెప్తున్నానంటే శక్తి, రక్షణ క్రీస్తుదైనది, ఎలాగైనది అని చెప్పి మనము పరిశీలించినట్లయితే అందరికీ పాపము కలిగి నాశనమైపోతున్నారు. ఇలాగ నాశనమైపోకుండా నిత్య జీవము తిరిగి దొరకాలని చెప్పి యేసు ప్రభువు ఒక ప్రణాళిక వేస్తున్నాడు. ఆ ప్రణాళికలో భూమిని ఒక కేంద్రంగా తీసుకొని తన మరణాన్ని, తన రక్తాన్ని, తన ప్రాణాన్ని క్రయధనముగా ఇచ్చేదానికి, చెల్లించేదానికి ఆయన సిద్ధమైనాడు. అలాగ ఇచ్చాడని చెప్పేసి బైబిల్ చెప్తుంది. కాబట్టి జరిగిపోయింది. కాబట్టి ఇకపైన ఈ రక్తంతో ఆ పరలోకంలో ఉండే కార్యాన్ని సమూల నాశనం చేసి ఇక ఎప్పటికీ సాతానుడు పైలోకానికి రాకుండా చేయడాని కోసం ఇక్కడ మరణించిన క్రీస్తు తన స్వరక్తంతో ఆయన పరలోక రాజ్యానికి వెళుతున్నాడని చెప్పి చూస్తాం. ఎందుకు ఇలాంటి ప్రణాళిక అని ఆలోచించి చూసినట్లయితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం ప్రకారం, మరియు ధర్మశాస్త్రం ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినని, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సర్వసాధారణంగా చెప్పవచ్చును. కాబట్టి రక్తము చిందించబడాలి, పాప క్షమాపణ కలగాలంటే ఇక్కడ పరలోకంలోనే పాపం జరిగింది. కాబట్టి అక్కడ ప్రక్షాళన కావాలంటే, అక్కడ శుద్ధీకరణ కావాలంటే ఈ భూమిపైన ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆ యొక్క గుడారముని శుద్ధి చేసేదానికే రక్తము చిందించబడవలసి వస్తుంది. 18వ వచనంలో ఇలాగ ఉంది, ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠించబడలేదు. కాబట్టి పరలోకంలో ఉన్నదానికి నమూనాగా ఇక్కడ భూమిపైన ఉన్న యొక్క గుడారంలో చేస్తున్న ఆ సేవ యేసుక్రీస్తు వచ్చే వరకు, యేసుక్రీస్తు చనిపోయే వరకు ఇదొక నమూనాగా ఉంది. అంతేకాని ఇది నిరంతరమైనది కాదు. యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి ఆ రక్తము చిందించు పాప క్షమాపణ కలిగిందని చెప్పేసి మనం చూస్తున్నాం. ఎందుకనగా ఆయన పరలోకంలోనికి వెళ్ళి ఆ యొక్క గుడారాన్ని, నిత్యమైన గుడారాన్ని, పరలోక గుడారాన్ని, పాపముతో నిండిన ఆ యొక్క గుడారాన్ని, సాతాను వలన పాపము ప్రవేశించి మలినమైపోయిన ఆ గుడారాన్ని శుద్ధి చేయుటకు ఆయన వెళ్ళాడని చెప్పేసి వాక్యము చెబుతున్నది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12 నుంచి, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చలుటయు శరీర శుద్ధి కలుగుటకు వారిని శుద్ధపరిచినల్లా నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న
క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కాబట్టి మన మనస్సాక్షిని శుద్ధి చేయడానికి, మనల్ని శుద్ధి చేయడానికి, పాపాన్ని ప్రక్షాళన చేయడానికి యేసు చేసిన ఆ యొక్క ప్రణాళికలో తన రక్తము చిందించి ఆ రక్తంతో పరలోకంలో ప్రవేశించను అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎప్పుడైతే ఆ శుద్ధీకరణ పరలోకంలో జరిగిందో ఇక భూమిపైనే సాతాను దూతలు నిలిచిపోవాల్సిన స్థితి ఏర్పడింది. పరలోకానికి వెళ్ళేదానికి వీల్లేదు. అందుకని వాడి యొక్క ప్రయత్నం యావత్తు మానవులపైన కేంద్రీకరించున్నాడు. మానవుల్ని సర్వనాశనం చేయాలి. మానవుణ్ణి ఇక ఎన్నటికీ ఆ నిత్య జీవంలోనికి ప్రవేశించకూడదని చెప్పేసి వాడు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చెప్పబడిన ఆ యొక్క 9వ వచనం నుంచి 12వ అధ్యాయం 9వ వచనం నుంచి 10వ వచనం లోపుగా ఆ 10వ వచనంలో చూడగలిగిన ఆ మాట మనకి ఒక ధైర్యాన్ని ఇస్తున్నది. అదేమిటి అని మనం చూసినట్లయితే, అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును దేవుని దాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. ఇప్పుడు పరలోకానికి వెళ్ళేదానికి, పరలోకానికి ఈ భూమి ఉన్న ప్రతి మానవుణ్ణి, తను అంగీకరించిన ప్రతి ఒక్కరిని దేవుని కుమారులుగా తీర్చిదిద్ది పరలోకాన్ని తీసుకొని వెళ్ళేదానికి క్రీస్తుకి అధికారము కలిగినది. ఈ అధికారాన్ని ఉపయోగించుకునేదానికి తను ఎందరైతే అంగీకరించరు అని చెప్పేసి అంగీకరించమని చెప్పి మనల్ని హెచ్చరిస్తున్నాడు. అంగీకరించిన వారు దేవుని కుమారులు అవుతారని కూడా అక్కడ చెబుతున్నాడు. ఆయన అంగీకరించిన వారికి ఇక ఏ కీడు లేకుండా ఎల్లప్పుడూ నిత్య జీవం పొందేదానికి ఆయన ఒక పెద్ద ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళిక ప్రకారం ఆయన ప్రాణం పెట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు. పరలోక రాజ్యంలో నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నా. క్రీస్తు ప్రియమైన వాళ్ళారా, ఆయన చేసిన కార్యం మనకి అర్థమవుతున్నది. దేవుడు గొప్పగా తన యొక్క సర్వస్వాన్ని, తన యొక్క ప్రాణాన్ని, తన యొక్క సమస్త వైభవాన్ని అన్నిటినీ త్యాగం చేస్తున్నాడు. మనమేం త్యాగం చేయాలా అని ఆలోచిస్తే ఏమి త్యాగం చేయవలసిన పని లేదు. కానీ ఒక్కటి మాత్రం చేయాలి. అదేమిటి అని మనం ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఇక్కడ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 23-24 వచనంలో ఏమి జరుగుతున్నదనేది మనం చూస్తున్నాం. పరలోకముందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బల్ల వలన శుద్ధి చేయబడవలసి ఉండేది, కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బల్ల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశించలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనుమట్టుకు పరలోకమందే ప్రవేశించెను. తన రక్తంతో పరలోకంలో ప్రవేశించాడు. ఇదిగో ఈ పాపి కొరకు, ఇప్పుడు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడే ఈ పాపి కొరకు, ఎవరైతే అంగీకరించాలో ఈ పాపి కొరకు నా రక్తము చిందించాను. ఇదిగో ఆ రక్తము వలన పాప క్షమాపణ అతనికి ఇవ్వమని ప్రాధేయపడుతూ ఉన్నాడు. మనము ఈ కార్యాన్ని ఇక్కడ మర్చిపోకూడదు. మన కొరకు విజ్ఞాపన చేయగలిగిన వాడు, మన కొరకు రక్షణ ఇవ్వగలిగిన వాడు, మనల్ని పరలోక రాజ్యానికి చేర్చగలిగిన వాడు. ఏ అర్హత అయితే మనం పోగొట్టుకున్నామో, ఏ యొక్క ప్రవేశం అయితే మనం పోగొట్టుకున్నామో, ఏ యొక్క నిత్య జీవాన్ని అయితే మనం పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి ఇచ్చేదానికి ఆయన సమర్థుడై, ఆయన సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని ముగించి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మళ్ళీ 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 పిలుస్తున్నాడు. ఎన్నిసార్లు ఆయన సిలువకి వేస్తాం, ఎన్నిసార్లు ఆయన సిలువకి వేస్తాం. క్రీస్తు ప్రియమైన వాళ్ళారా, ఆయన రక్తం మనల్ని శుద్ధీకరిస్తుందని తెలిసిన తర్వాత ఆ రక్తంలో కడబడేదానికి, ఆ రక్తం వలన శుద్ధీకరణ కలిగేదానికి
మనము ఏం చేయాలి? ప్రభువా అని పిలిచేదానికి ముందుగానే ఆయన ఒక మాట అంటాడు, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను హిమం వలె నేను తెల్లగా చేస్తాను. ఎందుకనగా నేను మీ కొరకు రక్తం చిందించేశాను. ఆ రక్తంతోటి కడిగి పారేస్తాను, మిమ్మల్ని శుద్ధులు చేస్తాను. మీరు కడగబడిన వారుగా, ప్రక్షాళన పొందిన వారుగా, పరలోకంలోనికి అర్హత పొందిన వారుగా వచ్చేదానికి వీలున్నదని చెప్తున్నాను. క్రీస్తు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం మర్చిపోదగని ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో భూమి పైనను పరలోకంలోనూ నాకు అధికారం కలిగి ఉన్నది. మీరు భయపడవలసిన పని లేదు. భూమి మీద ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో అది నేను ఇస్తాను. పరలోకంలో ఏది కావాలనుకుంటున్నారో అది నేను ఇస్తాను. మీరు సాతానిక మాటకు లొంగిపోవద్దు. సాతాను మోసానికి మీరు లొంగిపోవద్దు. మీరు చేసిన, మీ తల్లిదండ్రులు చేసిన, మీ పితరులు చేసిన ఇంతవరకు ఏ పాపము ఈ లోకాన్ని ఏలుతున్నదో దాని అంతటికీ ప్రక్షాళన చేశాను. అందుకే ఆయన వచ్చి చెప్పేటప్పుడు ఆయన ఒక్కసారి మరణించడం ద్వారా, ఆయన రక్తము చిందించడం ద్వారా సమస్తము పరిశుద్ధపరచబడిని చెప్పి మనం చూస్తున్నాం. కృష్ణ ప్రియమైన వల్ల మనం ఆఖరిగా ఒక ముఖ్యమైన విషయాన్ని చూద్దాం. ఎందుకంటే ఆయన ఒక గొప్ప త్యాగం చేసి మన కొరకు చేసిన ఈ త్యాగంలో ఒక గొప్ప మాట ఏం చేస్తుందంటే, మనము రక్షణను కూర్చి అడిగేటప్పుడు, మన విశ్వాసంతో ఆయన అడిగేటప్పుడు ఆయన ఆత్మని మనకి దయచేస్తున్నాడు. ఆ ఆత్మ మన హృదయంలో ప్రవేశిస్తున్నది. ఆ ఆత్మ ద్వారా ఆయన మాట ప్రకారం జీవించేదానికి ఒక శక్తి కలుగుతున్నది. ఆ ఆత్మ మనల్ని ఈ లోకంలో పాపము చేయకుండా ఉండేదాని కొరకును, ఆయన వచ్చినప్పుడు ఆయన వారిగా మనము ఎత్తబడేదాని కొరకును ఆయన మనల్ని శుద్ధీకరిస్తూ ఉన్నాడు అనుదినం. అందుకే చెప్తున్నాడు, అనుదిన ఆహారము మాకు దయచేయము. ఎందుకనగా ఈ ఆహారం ప్రతిదినము తినాలి. ఈ మన్నాని, యేసుక్రీస్తు అనే జీవపు రొట్టెని మనము తినాలి. ఆయన నా కొరకు చనిపోయాడు, నేను ఆయనను అంగీకరించాలి, ఆయనతో నేను జీవించాలని చెప్పేసి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. కృష్ణ ప్రియమైన వాళ్ళరా, ఆయన పిలిచే పిలుపుకు తగినట్లుగా ఆయన యొక్క త్యాగానికి సూచనగా, ఆయన చేసిన ప్రాణత్యాగాన్ని అంగీకరించిన వారుగా ఆయన అడిగేది, నీ మనస్సు నిన్ను ఒక్కసారి నా వైపు చూసి రక్షణ పొందు అని చెప్తున్నాడు. ఒక్కసారి నా వైపు చూసి రక్షణ పొందు, ప్రతి ఒక్కసారి నా వైపు చూసి రక్షణ పొందు. ఆ తర్వాత నీవు నిత్యము నాతో కూడా ఉంటావు. పాపము చేయని వాడిగా జీవించదని నేను నిన్ను బలపరుస్తాను, పాపము లేని వాడిగా నిన్ను రూపొందిస్తాను, నాతో పాటు నేను నిన్ను పరలోకంలో చేర్చుకుంటానని చెప్పి చెబుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మీరు దీన్ని నమ్మిన వారుగా పరలోకముతో సహా పాప ప్రక్షాళన చేయబడింది. భూమిలో ఉన్న ప్రతి ఒక్కటి శుద్ధీకరించబడింది. కాబట్టి దీన్ని నమ్మిన వారుగా ఆయన రక్తం మనల్ని శుద్ధీకరిస్తుందనే ధైర్యంతో ఆయన కృపాసన్నిధికి ధైర్యంగా వెళదాం అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. మనం చేయవలసిన కార్యం ఒకే ఒక కార్యం. ఇక్కడ ఆఖరి మాట ఏమంటున్నదంటే, యేసుక్రీస్తు యొక్క రక్తము మనలను విమోచించెను. మనల్ని విమోచించబడినవాడు, కడగబడిగినవాడు, విడుదల పొందినవాడు ఆ రాజ్యానికి అర్హత పొందుతూ ఉన్నాడు. అంగీకరిస్తావా? అలాగ అంగీకరించితే దేవుడు నిన్ను క్షమించి చేర్చుకుంటాడని మరి యొక్క మాట ఇక్కడ చెప్పబడింది. రోమా పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. కాబట్టి నిశ్చయంగా మనం దేవుని కుమారులుగా ఉంటాం. మనము ఈ శరీరంలో నుంచి విడుదల పొంది, ఈ శరీర అనుసారమైన కార్యంలో నుంచి విడుదల పొంది ఒక కొత్త కార్యాన్ని పొందాలని మనం ఆశిస్తూ ఉన్నాం.
దీని గురించి రోమాపత్రిక 8:23 ఇలాగ చెప్పబడుతుంది, ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొందిన మనం కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచూ ఉన్నాం. అవును క్రీస్తు, ఎప్పుడు మనకి విడుదల, ఎప్పుడు మనకి రక్షణ, ఎప్పుడు మనకు సంపూర్ణంగా యేసుతో కూడా ఉండే కార్యం అని చెప్పేసి మనము మూలుగుతూ ఉన్నాం. అయితే ఆయన ఏం చేస్తున్నాడు అంటే, మనలను ఆయన చేర్చుకునే దానికి అనేకమైన కార్యాలు చేసిన వాడు. ఆఖరిగా ఆయన మనకు చెప్పే మాట ఏమంటే, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధంగా ఎవ్వడు నిలవలేడు, ఏది నిలవలేదు. కాబట్టి క్రీస్తు ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చేయాల్సిన కార్యం ఒకే ఒక కార్యం, ఆయన అంగీకరించాలి, ఆయనకి సమర్పించుకోవాలి, ఆయనతో పాటు జీవించాలి, ఆయన చేతిలో చేయి వేసి నడిపించబడి ఆ పరలోక రాజ్యానికి అర్హులుగా జీవించాలి. దీనికి మించి మనం ఏమీ చేయాల్సిన పని లేదు. మనం చేయాల్సిందల్లా మన చేయి ఆయన చేతికి ఇస్తే ఆయన నడిపిస్తాడు. మనల్ని ఈ లోకంలో, ఈ పాపలోకంలో నుంచి విడిపించి రక్షించి పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడు. ఈ నమ్మకంతో మనం దేవుని కార్యాలు చేసుకుంటూ పోవాలి. ఆఖరి మాట మనం చదువుకొని ఈ కార్యక్రమాన్ని మనము ముగిస్తాం. ఏమిటి అని ఆలోచించినట్లయితే, ఇక్కడ ధైర్యముగా రక్షణ, శక్తి, రాజ్యము మన దేవుని దైనది కనుక మనము చేయవలసిన ఒకే ఒక కార్యం, ప్రార్థన చేస్తూ ఆయనకి సమర్పించుకుంటూ మనం జీవించుతాం. మనల్ని ఒక్కసారి తల్ల వంచి ఆయనకి సమర్పించుకుందామా? ఇంతటి త్యాగం చేసిన దేవుణ్ణి మర్చిపోకుండా, ఆ రాజ్యాన్ని హరుకతుగా మనల్ని తయారు చేసిన దేవుణ్ణి ప్రార్థన చేస్తాం. తల్ల వంచను. కృపా కనికరం గల మా పరలోకపు తండ్రి, తెలియని కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రం. నా దేవా, నా రక్షక, ఇదిగో ఇక సమయంలో పరలోకంలో జరిగిన యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం చేయుటకై ఈ భూమిలో నశించిపోతున్న మా కొరకు ప్రక్షాళన చేయుటకై, మా పాపములను ప్రక్షాళన చేయుటకై భూమికి నీవు రిక్తుడిగా వచ్చి మా పాపములను వహించి, మా పాపములకు ప్రాయశ్చిత్తంగా రక్తం చిందించి, ఆ రక్తంతో భూమిని, పరలోక గుడారంను నీవు కడిగి శుద్ధీకరించి, యేసుక్రీస్తు యొక్క రక్తం సమస్త పాపం నుండి మనల్ని పవిత్రులు చేయని చెప్పిన వాగ్దానం నెరవేర్చబడినట్లుగా నీవు చేసి ఉన్నావనే దాన్ని మాకు ఈ దినం రుజువుపరిచి ఉన్నావు. స్తోత్రాలు తండ్రి. మేము నీ వద్దకు వచ్చుటకు ఏమాత్రము అడ్డంకు లేకుండా తీసివేసినావు, ఆటంకం లేకుండా మాకు దారి చూపించినావు, రక్షణ చూపించినావు. నీ స్తుతులు స్తోత్రాలు. మేము ఆ రక్షణలో ఎదుగుటకు సహాయం దయచే. నీవు వచ్చినప్పుడు మేము జ్ఞాపకం చేసుకుని పరలోక భాగ్యం మాకు దయచే. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.